ఆంధ్రప్రదేశ్ లాసెట్ ఫలితాల్లో తరుణి నాగసాయి 8వ స్టేట్ ర్యాంక్ సాధించింది. ఈ సందర్భంగా శరత్ చంద్ర అకాడమీ ఆమెను ఘనంగా సత్కరించింది. బంజారాహిల్స్లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి విద్యార్థిని తల్లిదండ్రులతో పాటు మేనేజింగ్ డైరెక్టర్ శరత్ చంద్ర హాజరయ్యారు. ఇంజనీరింగ్, మెడిసిన్తో పాటు సిఎల్ఏటి, ఐపీఎంఏటి, సియుఈటి వంటి పోటీ పరీక్షలకు శరత్ చంద్ర జూనియర్ కాలేజీలు ప్రత్యేక కోచింగ్ అందిస్తున్నాయని నిర్వాహకులు తెలిపారు. ఐఐటి, నీట్, సిఎల్ఏటి, యూపీఎస్సీ వంటి జాతీయ స్థాయి పరీక్షల్లో తమ విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధిస్తున్నారని ఈ విజయాలకు కృషి చేసిన అధ్యాపక బృందాన్ని శరత్ చంద్ర అభినందించారు. అందరికీ నమస్తే. నా పేరు తరుణి. నేను శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీలో చదువుకున్నాను. నా ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకున్నాను. నేను క్లాట్కి అటెంప్ట్ చేశాను అండ్ తర్వాత చాలా లా ఎగ్జామ్స్కి కూడా అటెంప్ట్ చేశాను. తర్వాత క్లాట్లో నాకు 2000 ర్యాంక్ వచ్చింది సార్, ఓబీసీ కేటగిరీలో. అండ్ తర్వాత ఏపీలో సెట్ రాశాను, స్టేట్ 8th ర్యాంక్ వచ్చింది. ఫస్ట్లీ డీప్ గ్రాటిట్యూడ్ టు శరత్ సార్. చాలా హెల్ప్ చేశారు సార్. మోరల్ సపోర్ట్ సార్ గురించి చెప్పాలంటే చాలా డౌన్ టు ఎర్త్ ఉంటారు సార్. దగ్గరగా చూసి చెప్తున్నాను, వాళ్ళ కాలేజ్లో చదువుకున్నా అని చెప్పట్లేదు. చాలా డౌన్ టు ఎర్త్ ఉంటారు, చాలా ఫ్రెండ్లీ, చాలా సపోర్టివ్గా ఉంటారు. అండ్ మా శరత్ చంద్ర ఫ్యాకల్టీ కూడా చాలా చాలా ఫ్రెండ్లీ, చాలా సపోర్టివ్. ఏమైనా సరే సపోర్ట్ చేస్తూ ఉంటారు, గైడెన్స్ ఇస్తూ ఉంటారు. వాళ్ళందరి సపోర్ట్ వల్ల నేను ఇక్కడి వరకు వచ్చాను అనుకుంటాను. అండ్ పెద్ద థ్యాంక్స్ టు మై ఫాదర్, మై పేరెంట్స్. వాళ్ళు లేకుండా నేను లేను. అండ్ మా డాడీ చెప్పబట్టే నేను ఈరోజు మీ ముందు ఉన్నాను. అందరికీ నమస్తే. నా పేరు తరుణి. నేను శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీలో చదువుకున్నాను. నా ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకున్నాను. ఎవ్రీ ఆర్గనైజేషన్లో మేనేజ్మెంట్ ఇలా ఏదో చిలక పలుకులు పలుకుతుంది అనేవి నేను క్వైట్ దానికి కాంట్రడిక్షన్ సార్. శరత్ చంద్ర గారు అసలుకి ఈ ఐఏఎస్లో విజయవాడలో ఇంత చక్కగా పెట్టి ఇలా చేస్తూ ఇప్పుడు రీసెంట్గా ఐఐటి, జేఈ, నీట్ కూడా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు లాస్ట్ 2 years నుంచి. దాంట్లో కూడా మీరు ఇప్పుడు ఈ సివిల్స్లో మీరు ఎంత ఉన్నతమైనటువంటి పేరు ప్రతిష్టలు తీసుకుని వచ్చారో సార్. ఇవి రానున్నటువంటి ఈ ఐఐటి, జేఈలో కూడా ఈ కార్పొరేట్ స్టైల్కి డిఫరెంట్గా భిన్నంగా మీ నుంచి కూడా ఇప్పుడు యావరేజ్ స్టూడెంట్స్ కూడా మాలాంటి తల్లిదండ్రులు పిల్లలు ఎంతో ఆశలతో పెట్టుకుని వచ్చి వాళ్ళకి ఎలా అయితే ఉందో మంచి ప్రోగ్రామ్ రన్ చేసి పేరెంట్స్ యొక్క పిల్లల యొక్క వాళ్ళ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అయ్యేలాగా మీరు చక్కటి ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్ళి మీరు ఇంకా మంచిగా ఆ ప్రోగ్రాంలో కూడా సక్సెస్ అవ్వాలని ఒక పేరెంట్గా, ఒక టీచర్గా నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను సార్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ సార్. ఎవ్రీ ఆర్గనైజేషన్లో మేనేజ్ 5 years ఇంటిగ్రేటెడ్ BA LLB ప్రోగ్రామ్ బాగా సక్సెస్ అవుతుంది. NLUస్లో కానీ అలాగే AU, ANU ఇటువంటి యూనివర్సిటీస్లో ఈ 5 years ప్రోగ్రామ్ నుంచి బయటికి వెళ్ళిన వాళ్ళకి ప్లేస్మెంట్స్ చాలా బాగుంటున్నాయి. వాళ్ళు జడ్జ్ ఎగ్జామ్ రాయగలుగుతున్నారు, సివిల్స్లో కూడా మంచి ర్యాంక్ సాధిస్తున్నారు. అయితే శరత్ చంద్ర జూనియర్ కాలేజ్లో ఐఐటి, జేఈ, నీట్ కోచింగ్తో పాటు క్లాట్ అలాగే ఐలెట్, లాసెట్ కోచింగ్ ఉండడం జరుగుతుంది. అయితే ఏ రకంగా అయితే శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీలో లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా మనకి ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ ర్యాంక్స్ మంచి వచ్చాయో, ఏ రకంగా అయితే ఈవెన్ జేఈ ఎగ్జామ్లో మన రీసెంట్గా విడుదలైన జేఈలో కూడా 99.94% వచ్చింది ఐఐటీలో. నీట్లో కూడా మంచిగా వచ్చాయి. కానీ మీకు తెలిసిన విషయమే, నీట్ ఎగ్జామ్ క్యాన్సిల్ అయింది. మన పిల్లలు కొంతమందికి 720కి 7 దాటాయి. అయితే అన్నిటికన్నా హ్యాపీనెస్ ఏంటంటే లాసెట్ ఎగ్జామినేషన్. ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా కూడా ఆల్టర్నేటివ్ చూసుకుంటూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలాగైతే ఐఐటి చదువుతారో వాళ్ళకి బిట్సాట్, ఎంసెట్ అలాగే ఐఏఎస్సిఆర్ ఎగ్జామ్స్, నైసర్ ఎగ్జామ్ ఉంటుందో అలాగే క్లాట్ చదువుకున్న వాళ్ళకి క్లాట్తో పాటు ఐలెట్ ఎగ్జామ్, లాసెట్ ఎగ్జామ్ ఇటువంటి అలాగే స్లాట్ ఎగ్జామ్ కూడా మేము రాయిస్తూ ఉంటాము. ప్రతి స్టూడెంట్కి కూడా వాళ్ళు రాసిన ఎగ్జామ్తో పాటు దానికి సంబంధించిన చాలా ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు. అయితే ఈ లాసెట్ ఎగ్జామ్కి వస్తే ఇందులో ఉన్న జీకే కానీ, జనరల్ అవేర్నెస్ కానీ అలాగే లీగల్ రీజనింగ్ కానీ ఈ సబ్జెక్ట్స్ యాజ్ ఆఫ్ నౌ తెలుగు పేరెంట్స్ చాలామంది అంటే ఏపీ, తెలంగాణలో తెలుగు వాళ్ళు ఎక్కువ మంది పేరెంట్స్కి అవేర్నెస్ ఉన్నట్ల. 5 years ఇంటిగ్రేటెడ్ BA LLB ప్రోగ్రామ్ బాగా సక్సెస్ అవుతుంది. NLUస్లో కానీ అలాగే AU, ANU ఇటువంటి యూనివర్సిటీస్లో ఈ 5 years ప్రోగ్రామ్ నుంచి బయటికి వెళ్ళిన వాళ్ళకి ప్లేస్మెంట్స్ చాలా బాగుంటున్నాయి. వాళ్ళు జడ్జ్ ఎగ్జామ్ రాయగలుగుతున్నారు, సివిల్స్లో కూడా